అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి దశ నుంచి ఒక పదం తరచూ చెప్పుకుంటూ వస్తుంది. అదేంటంటే కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు. కేవలం చట్టానికి అతిక్రమించబడినటువంటి వాటి లోబడి మాత్రమే పనిచేస్తుందని చెప్పి చెప్పుకుంటూ వస్తుంది. అయితే ఆ విషయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం సక్సెస్ అయిందా లేదా? దీనికి సంబంధించి కార్యకర్తల భావన ఏంటి? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గట్టిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా కక్ష సాధించం, తప్పిచూసిన వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పుకుంటూనే మరోపక్క కక్ష సాధింపు చర్యలకు దిగమని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు మరి దోషులకి శిక్షలు ఎలా పడుతున్నాయి, అసలు పడుతున్నాయా లేదా? దీనికి సంబంధించిన వ్యవహారాలన్నింటి మీద కూటమి ప్రభుత్వం వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడం గురించి కావచ్చు, నిజంగా ఈ కేసులు పెట్టే ప్రక్రియను ఎన్నో చెప్పుకుంటూ వస్తున్నారు. వీటన్నిటికి సంబంధించి కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? పనితీరు చాలా చక్కగా ఒక డిసిప్లిన్గా నీట్గా తీసుకెళ్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వంలో. కానీ గత 9 నెలల్లో మొట్టమొదటి 3-4 నెలల్లో తెలుగుదేశం కార్యకర్తల్లో విపరీతమైన అసంతృప్తి వచ్చింది. మేము చాలా బాధలు పడ్డాము, మీరు పడ్డారు. చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 53 రోజులు జైల్లో ఉన్నారు. లోకేష్ని కూడా నానా విధాల కేసులు పెట్టారు. దగ్గర 20 కేసులు పెట్టాము. హత్యాయత్నం కేసు కూడా లోకేష్ మీద పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా, పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కూడా అనరాని మాటలు, అసభ్య పదజాలంతో రకరకాలుగా హింసించారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని కూడా హింసించారు. చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, అందరినీ కుటుంబ వ్యక్తులతో సహా హింసించారు. చివరికి చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు 53 రోజులు. ఆయనే స్వయంగా బాధ అనుభవించాడు. కేసు ఏమీ లేని కేసుకు ఏంటో, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత చెబుతాం అన్నారు. అంత ప్రముఖ నాయకుడిని, మాజీ ముఖ్యమంత్రిని, భారతదేశంలోనే చాలా గొప్ప నాయకుడు, అట్ ప్రెజెంట్ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నావో చెప్పకుండా అరెస్ట్ చేశారు. అంటే కార్యకర్తలకి ఉన్న బాధ ఆయనకి లేదా? ఆయనకు కూడా 53 రోజులు ఆయన స్వయంగా శిక్ష అనుభవించాడు. స్వయంగా ఆయన కుటుంబాన్ని అన్నారు. స్వయంగా ఆయన కొడుకుని హింసించారు, కొడుకు మీద కేసులు పెట్టారు. అలాగే పవన్ కళ్యాణ్ ఆయన్ని హింసించారు. ఇంత పెద్ద నాయకుల్నే హింసించారు, సెకండ్ లైన్ నాయకుల్ని హింసించారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి నరేంద్ర వరకు, కొల్లు రవీంద్ర నుంచి దేవినేని ఉమా దగ్గర నుంచి వీళ్ళందరినీ అర్ధరాత్రి పూటే అరెస్ట్ చేసి హింసించారు. ఇంత హింస జరిగిన తర్వాత వాళ్ళకి తెలీదా, ఆయనకి తెలీదా ఇంత హింస జరిగిందని? చట్టపరంగా వాళ్ళని సాక్ష్యాధారాలతో వాళ్ళని శిక్షించడానికి ఆయన నిర్ణయించుకున్నారు. ఇవాళ ఆయన 45 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నారు. ఆయన రాజకీయ చాణక్యుడు, అనుభవశాలి, సమర్థుడు. కాబట్టే ఎక్కడ ఎవరిని ఎలా చేయాలో అలా చేస్తారు. ఇవాళ ఒక్కరోజుతో పోయేది కాదు అది. 5 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకొక పార్టీ గెలవచ్చు. పద్ధతి ప్రకారం వెళ్ళాలి. లాంగ్ టర్మ్లో ఉపయోగపడేది ఎప్పుడైనా చట్ట ప్రకారం వెళ్ళాలన్నమాట. చట్ట ప్రకారం వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది ప్రూఫ్ తీసుకుని అరెస్ట్ చేయటం ప్రారంభించారు. అందరినీ వరుసగా అరెస్ట్ చేసుకొచ్చారు. చూశారు మీరు. ఎక్స్ఎంపీ నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, పోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేశారు, అలాగే పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణ, అలాగే వంశీని అరెస్ట్ చేశారు. ఇలాగే వరుసగా వర్ర రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇలా సాక్ష్యాధారాలతో చక్కగా అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఇటువరకు నేను చూడలే, వీళ్ళని అరెస్ట్ చేసిన సందర్భంగా వాళ్ళు పూర్వకాలంలో ఎలాంటి భాష వాడారనేది నేను చూస్తే దారుణంగా మాట్లాడారు. నేను ఆ సమయంలో ఆ వీడియోస్ చూడలే. ఇప్పుడు రీసెంట్గా ఆ వీడియోస్ చూస్తుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళు వాడిన భాష సభ్య సమాజం తలదించుకునేలాగా ఉందన్నమాట. ఎవరు టీవీల ముందు కూడా కూర్చొని చూడలేరు. అది ఒక కుటుంబం. అంత దారుణంగా భాష మాట్లాడిన వాళ్ళని శిక్షించి తీరాల్సిందే. ఆ వీడియోస్ అన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ అప్పుడు కాలంలో కేసులు పెట్టినా కేసులు తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. ప్రజలందరూ దాని మీద తీవ్రమైన కోపంతో ఉన్నారనమాట. కాబట్టి చట్టపరంగా వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇవాళ కాకపోతే రేపైనా ఈ నిజమైన కుంభకోణాలు చేసిన వాళ్ళు, ఏంటి శాండ్ కుంభకోణం, లిక్కర్ కుంభకోణం, భూ కుంభకోణం, ఎన్ని రకాల కుంభకోణాలు చేశారు వైసీపీ నాయకులంతా. పెద్దిరెడ్డి దగ్గర నుంచి
పెద్దిరెడ్డి అయితే ఎంత నీచాతి నీచంగా అక్కడ చంద్రబాబు గారి మీద A1గా కేసు పెట్టించారు హత్యానేరం కింద. అటువంటి వ్యక్తి మీద ఇంతవరకు చర్యలు లేవు అని ప్రజల యొక్క గొడవ అనమాట. ఇది కార్యకర్తలు ఇది పెద్దిరెడ్డి మీద ఎందుకు తీసుకోరు, కొడాలి నాని మీద ఎందుకు చర్య తీసుకోరు, రోజా మీద ఎందుకు చర్య తీసుకోరు. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పే ఒకే ఒక్క ఇదేంటంటే లాంగ్ టర్మ్లో మంచి జరగాలి, మంచిగా ఉండాలి మన ప్రభుత్వం, కక్షపూరితంగా చేసినట్టు ఉండకూడదు. వాళ్ళ యొక్క నిజమైన సాక్ష్యంతో నిజంగా చేసిన తప్పుల్ని సాక్ష్యాధారాలతో తీసుకొచ్చి అప్పుడు అరెస్ట్ చేద్దాం, తొందర ఏమి లేదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఇప్పుడు ఈ అరెస్టుల పర్వంతో కొంత శాంతించారు తెలుగుదేశం కార్యకర్తలు, ప్రజలు కూడా కొంత శాంతించారు. అలాగే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మొన్న SRM యూనివర్సిటీలో ఒక సభలో ఇంటరాక్షన్లో ఏమా ఈ గత 9 నెలల్లో ఎవరైనా అసెంబ్లీలో కానీ, పబ్లిక్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ ఎవరైనా అసభ్య పదజాలం వాడుతున్నారా? ఈ గత 9 నెలల్లో తెలుగుదేశం గవర్నమెంట్ సాధించిన విజయం, కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఏంటంటే 9 నెలల నుంచి ఎవరు అసభ్య పదజాలం వాడట్లా. వైసీపీ పార్టీ వాళ్ళు అసలు కనపట్టలా, మాటల. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్స్ కానీ ఎవరు ఎప్పుడూ అసభ్య పదజాలం వాడలేదు. అదే నేను సాధించిన విజయం, మన సాధించిన విజయం. ఏం అడిగి ప్రజలందరూ కూడా ఎవ్వరూ అసభ్య పదజాలం వాడట్లేదు అన్నారు. అదే విజయం. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాడిన భాషని కట్ చేయగలిగాడు కదా. ఇప్పుడు ఎవరు మాట్లాడలేకపోతున్నారు కదా. అది ఒక పెద్ద విజయం, చంద్రబాబు గారు సాధించిన విజయం అన్నమాట. క్రమేణా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళు బాధపడతారు. ఇప్పుడు తెలుస్తుంది అరెస్ట్ చేసిన వాళ్ళ బాధలేంటో. ఇప్పుడు పోసాని కృష్ణమురళి ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుంది. ఆయన చివరికి కోర్టులో జడ్జినే బ్లాక్మెయిల్ చేసే స్టేజ్కి వెళ్ళిపోయాడు. అన్ని అబద్ధాలతోనే తిరుగుతున్నాడు కేసుల్లో. నాకు ఆరోగ్యం బాగుండలేదని దొంగ నాటకం ఆడాడు. ఇప్పుడు జడ్జి దగ్గర నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు పేరు ఇవ్వకపోతే నాకు శరణ్యం లేదని అంటున్నాడు. అంటే వాళ్ళు ఎంత భయపడిపోయారో ఆలోచించండి. ఈ భయం ప్రతి ఒక్కళ్ళలోనూ కలగాలి. తప్పు చేస్తే ఇలా జరుగుద్ది, అసభ్య పదజాలం వాడితే శిక్షలు ఇలా ఉంటాయి అనేది అర్థమైంది కాబట్టే ఎవరో అసభ్య పదజాలం వాడట్లా. అది కూటమి ప్రభుత్వం సాధించిన విజయం. కూటమి ప్రభుత్వం సాధించిన బ్రహ్మాండమైన విజయం ఇది. అసభ్య పదజాలం సోషల్ మీడియాలో చూస్తున్నారా? ఎక్కడా లేదు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు అసభ్య పదజాలం వాడట్లా. అది మనం సాధించిన విజయం. అదే చంద్రబాబు గారు చెప్పారు. గ్రాడ్యువల్గా చట్ట ప్రకారం చేసుకెళ్తారు. ఆయన అనుభవజ్ఞమైన నాయకుడు, సమర్థుడైన నాయకుడు. ఎవ్వరు నేషనల్గా, స్టేట్ వైజ్గా, నేషనల్గా, ఇంటర్నేషనల్గా ఎవ్వరు ఒక మాట నువ్వు కష్టపూరితంగా చేస్తున్నావు అనే విధంగా చేయకుండా మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు ఉందన్నమాట. ఓకే, చక్కగా చెప్పండి సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.